హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది? ఇప్పటి వరకు శంకర్ సినిమాలు మనం ఏదైతే చూసామో ఒకే ఒక్కడు, జెంటిల్ మ్యాన్, శివాజీ లాంటి చిత్రాలను తలపించే విధంగా సినిమా ఉండబోతుందని మన ట్రైలర్ అయితే అర్థమవుతుంది. ఒక మాస్ లుక్లో కనబడుతున్నాడు రామ్ చరణ్. మరి ఒక రైతు పాత్రలో, మరి ఒక కలెక్టర్ పాత్రలో, ఒక స్టూడెంట్ పాత్రలో అయితే మనకు కనబడుతున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క ముద్ద కలెక్టర్ గారికి పెట్టండి అనే డైలాగ్ మనకు అర్థమవుతుంది. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని. శంకర్ గారు మ్యాక్సిమం సినిమాలన్నీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ తీస్తుంటారు. మరి ఆయన సినిమాలు ఇంతకుముందు 3 గంటలు ఉంటాయి, కానీ ఈ సినిమాని కేవలం 2 గంటల 45 నిమిషాల్లోనే కంప్లీట్ చేసినట్టు మనకి సెన్సార్ సర్టిఫికేట్ కూడా అయితే రావడం జరిగింది ఈ సినిమాకి. మరి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది? ట్రైలర్లో మనం ఒక్కొక్క సీక్వెన్స్ మనం చూసినట్లయితే, నేను ఇప్పుడే చూసా, ఒక్కొక్క సీక్వెన్స్ మనకు కొత్తగా కనబడుతుంది. అదే కాకుండా ఈ సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్ కూడా షూటింగ్ ఎలా ఉందంటే ఒక కొత్తగా ఉంది. ఎందుకంటే శంకర్ సినిమాలో మనం ఎక్కువగా చూసేది సాంగ్స్. ఆయన సాంగ్స్ కొరియోగ్రఫీ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. ఇంతకుముందు సినిమాలో మనం చూసాం, రోబోలో కానీ ఐలో కానీ. అంతకు మించి ఉండబోయేలా ఉంది ఈ సినిమాని మనం క్లియర్ చెప్పలేం. ఇక రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మనం ఏం మాట్లాడితే ఎంత మాట్లాడినా తక్కువ అనిపిస్తుంది. మరి కియారా అద్వానీ ఏ విధంగా మెప్పించిందో మనం సినిమాలో చూడాలి. మరి అదేవిధంగా ఈ సినిమాలో ఎస్జే సూర్య గారు, సునీల్ గారు, మరి అదేవిధంగా కియారా అద్వానీ, వెన్నెల కిషోర్ కూడా ఉన్నట్లు మనకు సినిమాలో అర్థమవుతుంది. ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుందో జనవరి 10వ తేదీన హాల్లో చూద్దాం. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.